హాయ్, ఈ వారం ఈజీ చట్నీస్లో బ్రేక్ఫాస్ట్ సిరీస్లో కొబ్బరితో 2 రకాల పచ్చళ్ళు మీతో షేర్ చేయడానికి వచ్చాను. ముందు కొబ్బరి ఎండుమిర్చి పచ్చడి. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పుడు కొబ్బరి ముక్కలు, 4 to 5 ఎండుమిరపకాయలు, మినపప్పు, మెంతులు, ఆవాలు, ఇంగువ, చింతపండు, ఉప్పు, పసుపు, నూనె. ముందు దీనికి కావాల్సిన పోపు వేయించుకుందాం. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్, నిండుగా చెంచాడు మినప్పప్పు, 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూను ఆవాలు, కొంచెం ఇంగు పొడి, 5-6 ఎండుమిరపకాయలు. వేగిపోయింది, పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి పోపు చల్లారిపోయింది. దీన్ని మిక్సీలో వేసుకుందాం. ఒక్క చెంచాడు పోపు పైన కలుపుకుంటే బాగుంటుంది. ఇలా ఉంచుతాను. ఎండుమిర్చి సగం నలిగింది. ఇందులో కొబ్బరి ముక్కలు వేసి, దీంట్లో 1 స్పూన్ చింతపండు గుజ్జు, 1 చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మెత్తగా నలుగుతుంది. కొబ్బరితో ఇంకో వెరైటీ పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు 1 కప్పుడు, పచ్చిమిర్చి, వెల్లుల్లి లెక్కలు 2, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నూనె. ముందుగా పచ్చిమిర్చిని వెల్లుల్లిని వేయించుకుని చల్లారబెట్టుకున్నాం. ఒక స్పూన్ ఆయిల్ వేసి 4 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి పెట్టాను. ఇది ఒలుచుకున్న వెల్లుల్లి రెక్కలు 4. పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. పచ్చిమిర్చి వేగిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసేసి చల్లారి పెట్టుకుందాం. ఈ చల్లారే లోపల మళ్ళీ దీనికి కావాల్సిన పోపును సిద్ధం చేద్దాం. 1.5 స్పూన్ ఆయిల్ వేసాను. 1/2 స్పూన్ జీలకర్ర, పచ్చి ఉల్లిపాయ ముక్కలు 1 కప్పుడు. ఇవి పూర్తిగా వేగిపోక్కర్లేదు, 1 సెకండ్ పాటు వేగితే చాలు. కాస్త కొత్తిమీర, దీన్ని కూడా చల్లారనిస్తాను. మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు చల్లారిపోయాయి. ఇది మిక్సీలో వేసేసి దీంతో పాటు 1 కప్పు కొబ్బరి ముక్కలు, కావలసినంత ఉప్పు, కొబ్బరి పచ్చిమిర్చి కచ్చాపచ్చా నలిగితే చాలు. దీన్ని ఈ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో కలపాలి. ఈ పచ్చడి అయిపోయింది. దీన్నంతా బౌల్లోకి తీసేసుకున్నాం. చూడు, కొబ్బరి పచ్చడి రెడీ.
ఇది దోశలోకే కాదు, ఈ చపాతీలోకి కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీ కామెంట్స్ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.